హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఈరోజు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టర్మినల్ లేదా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటారు పోటీ పరీక్షలో. సో న్యూఢిల్లీ మన దేశ రాజధానిలో ఉందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ విమానాశ్రయాల పేర్లపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, ఛత్రపతి శివాజీ టర్మినల్ ఎక్కడ ఉంది అని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందని, లేదంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందని ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తలు ఇచ్చింది. ఎక్కడుంది? మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అని గుర్తుంచుకోండి. ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది అంటున్నాను. ఇండియాస్ ఫస్ట్ అనే ట్యాగ్తో వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్లను అమలు చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయం ఏదంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఒక సాంకేతికత, ఒక టెక్నాలజీ ఆధారంగా గుర్తించడం. దేనిని గుర్తించడం? మనకు సంబంధించిన బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో, మనకు సంబంధించిన సామగ్రి ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించడం. ఇక్కడ RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక పర్యాటకులకు సంబంధించి, ముఖ్యంగా భక్తులకి సంబంధించి, అమర్నాథ్కి వెళ్తున్న భక్తులు ఎవరైతే ఉంటారో వారికి RFID ట్యాగ్లను వేయడం జరిగింది. ఉద్దేశం ఏంటి? ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఆ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, పర్యాటకులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో, అమర్నాథ్కి చేరుకునే భక్తులు ఎవరైతే ఉంటారో వారిని సంరక్షించడం. ఏ విధంగా సంరక్షిస్తారు? వారి యొక్క మూమెంట్స్ మొత్తాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్టు. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లు ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నాయి. ఇక్కడ బ్యాగ్లకు ఇచ్చే ట్యాగ్లను గుర్తుంచుకోండి. మనం ఏదైనా పర్యటనకు వెళ్ళాలనుకున్నా, లేదంటే ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా మన వెంట ఆ సామాన్ ఏదైతే ఉంటుందో బ్యాగ్లను తీసుకెళ్తూ ఉంటాం. ఆ బ్యాగ్లకు ప్రత్యేకంగా ఒక ట్యాగ్ ఇస్తారన్నట్టు. ఆ ట్యాగ్ యొక్క ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లలో కానివ్వండి, ఎక్కువగా మన యొక్క బ్యాగ్లు ఏవైతే ఉంటాయో, మనకు సంబంధించిన లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందికి ముందే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ దిగిన తర్వాత అదంతా కూడా బెల్ట్ పైన మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్ అనేది ఒక బ్యాగ్కి ఆ ట్యాగ్ ఇచ్చారనుకోండి, మన యొక్క బ్యాగ్ ఇచ్చారనుకోండి, ఆ ట్యాగ్ ఆధారంగా ఆ బ్యాగ్ ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ విధంగా మనతో పాటు అది రావడం జరుగుతుంది, అంటే ఏ విధంగా ఆ ఫ్లైట్లో దాన్ని తీసుకురావడం జరుగుతుంది, ఇదంతా కూడా మనకు దాని యొక్క సంబంధించిన మూమెంట్ని ట్రాక్ చేయొచ్చు అన్నట్టు. సో అలా దేశంలోనే మొట్టమొదటిసారి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్లను ఏ విమానాశ్రయంలో అమలు చేస్తున్నారంటే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. ముఖ్యంగా ఇంటర్నేషనల్గా టూరిస్టర్స్ కానివ్వండి చాలామంది భారతదేశానికి వస్తూ ఉంటారు. మరియు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చాలా రద్దీతో ఉంటుంది. ఇలాంటి రద్దీ ఉన్న విమానాశ్రయంలో ఆ లగేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మన యొక్క బ్యాగ్ను మనమే ట్రాక్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఏ ప్రాంతంలో ఉంది, ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో ఇలాంటి ప్రత్యేకమైన ఒక అమలుతో ఈరోజు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్ సంబంధిత అంశంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటిసారి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్లను ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో లేదా ఏ విమానాశ్రయంలో లేదా ఎక్కడ ఉన్న విమానాశ్రయంలో అమలు చేస్తున్నారంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి GSTకి సంబంధించి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి. సో వస్తు సేవల పన్నుకి సంబంధించి గడిచిన నెల ఏంటి? మే మంత్. సో మే మంత్లో GST కలెక్షన్స్ ఎంత మొత్తంలో వచ్చాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అంటే 1.41 lakh crores అని గుర్తుంచుకోండి. ఇలా ప్రతి నెలకి సంబంధించి GST వసూలు ఆ ఫిగర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే గడిచిన నెలలో ఏదైనా రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, దాని గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమని చెప్తున్నాను? గడిచిన మే మంత్లో, సో మే మంత్ని కనుక కన్సిడర్ చేస్తే, పరిగణలోకి తీసుకుంటే భారత ప్రభుత్వం అమలు చేస్తున్న GST ఏదైతే ఉంటుందో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో, మనం చూడండి ప్రతిదానికి కూడా GST చెల్లిస్తూ ఉంటాం. అలా GST మనం చెల్లించేది ఏదైతే ఉంటుందో ఆ చెల్లించిన మొత్తం ప్రభుత్వానికి వస్తుంది కదా. ఆ వసూలు గడిచిన మే మంత్లో
మంత్లో ఎంతకు చేరిందట అంటే 1.41. ఒక్క నెలలో ప్రభుత్వానికి ఇంత మొత్తంలో ఆదాయం వస్తుంది మనం కట్టే పన్నుల ద్వారా. 1.41 lakh crores అనేవి ఒకే నెల మే మంత్లో రావడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక గణాంకాలను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు విడుదల చేశారు. సో ఇక్కడ గడిచిన మంత్, మే మంత్ కంటే ముందేంటి, ఏప్రిల్ మంత్. సో ఏప్రిల్ మంత్లో ఇప్పటి వరకు జిఎస్టీ చరిత్రలోనే జిఎస్టీ ఎప్పుడైతే ఫోర్స్లోకి వచ్చిందో, ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి అత్యధికంగా 1.62 lakh crore వసూళ్లు జరిగింది. సో గడిచిన ఏప్రిల్ నెలలో అసలు జిఎస్టీ చరిత్రలోనే అత్యధికంగా 1.62 lakh crores. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి, ఇంతవరకే రికార్డు. ఇంతకు మించి ఎప్పుడు కూడా జిఎస్టీ వసూలు భారత ప్రభుత్వానికి రాలేదు. సో మొట్టమొదటిసారి 1.62 crores, ఇది హైయెస్ట్. సో మరి గడిచిన నెలలో ఎంతట, మే మంత్లో 1.41 lakh crores. జస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మళ్ళీ మనం జూలై మాసానికి వెళ్ళాం అనుకోండి, జూలై మాసంలో ఫస్ట్ వీక్లో సేమ్ ఇలాంటి టాపిక్ వార్తలు ఇస్తుంది. ఏ విధంగా, సో జూన్ 2022లో జిఎస్టీ వసూళ్ళ మొత్తం ఎంత అని చెప్పేసి 1.41, 42, 50 అలా రావచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఇది గుర్తుంచుకోండి, 2022 ఏప్రిల్ మంత్లో జిఎస్టీ చరిత్రలోనే అత్యధికంగా 1.62 lakh crores వసూలు జరిగాయని గుర్తుంచుకోండి. ఇక్కడ జిఎస్టీ వార్తలు ఇచ్చింది కాబట్టి కొంత స్టాటిక్ డాటాను కూడా యాడ్ చేయాలి. మనకు భారతదేశంలో 101 సో 101 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉంటుందో, రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా భారతదేశంలో జిఎస్టీని తీసుకురావడం జరిగింది. జిఎస్టీ 2017 సంవత్సరం జూలై 1 నుండి అమల్లోకి రావడం జరిగింది. ప్రతి ఏటా జూలై 1వ తేదీని జిఎస్టీ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల జిఎస్టీ వసూళ్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఒక కీలకమైన ప్రకటన చేసింది, తీర్పు ఇచ్చింది. అదేంటంటే జిఎస్టీ కౌన్సిల్ యొక్క సిఫార్సులను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలి అని, రాష్ట్ర ప్రభుత్వాలపై రుద్దాలి అనే అంశాన్ని పక్కన పెట్టండి. సో భారతదేశంలో అకార్డింగ్ టు ఆర్టికల్ 246A ఆధారంగా పన్నులకు సంబంధించి వారి ప్రాంతానికి అనుగుణంగా వారు జిఎస్టీ వసూలను చేయొచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా తీర్పు ఇచ్చారు. దాని గురించి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేయడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ 279Aని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఆర్టికల్ 279A ఏం చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్, సో వస్తు సేవలకు సంబంధించిన ఒక కౌన్సిల్ ఉంటుంది, రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 279A. మరి జిఎస్టీ స్లాబ్ల విషయానికి వస్తే 0, 5, 12, సో 0, 5, 12, 18 అండ్ 28. సో ఈ విధంగా జిఎస్టీకి సంబంధించిన స్లాబ్స్ ఉంటాయి. భారతదేశంలో 5 స్లాబ్లు ఉన్నాయి. సో ఇది ఏదైతే ఉందో 0 అనేవి మనకు నిత్యావసరాల పైన పన్నులు అనేవి 0గా ఉంటాయి. అండ్ లగ్జరీ ఐటమ్స్ పైన ఎక్కువగా జిఎస్టీని వసూలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ వసూలు ఏవైతే ఉంటే మొత్తం చేసిన వసూలు అనేవి గడిచిన మే మంత్లో 1.41 lakh crores అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మరి ఈ వసూలు చేసిన మొత్తం నుండి రాష్ట్రాలు కూడా పంచాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆర్టికల్ 246A గురించి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. ఆర్టికల్ 279A అండ్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ జిఎస్టీ యాక్ట్ 2017, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మహిళా సురక్ష, ఆపరేషన్ మహిళా సురక్ష, ఆపరేషన్ మహిళా సురక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ మహిళా సురక్ష, ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, రైల్వే పోలీస్ అన్నట్టు. సో ఆర్పిఎఫ్, ఇటీవల ఆర్పిఎఫ్కి సంబంధించిన ఆపరేషన్లను తరచూ మనం చూస్తున్నాం. ఆర్పిఎఫ్, రైల్వే పోలీసులు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒక ఆపరేషన్, ఈ ఆపరేషన్ ఏంటి పేరు, మహిళా సురక్ష. ఆపరేషన్ మహిళా సురక్షలో భాగంగా దాదాపు గడిచిన నెలలో 150 మంది మహిళలను కాపాడారంట. ముఖ్యంగా ఏ విధంగా కాపాడారంటే మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా, ఎక్కువగా రైళ్లలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కూడా కొన్ని అక్రమ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో బలవంతంగా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి మనుషులను తరలించడానికి మనం మానవ అక్రమ రవాణా అంటాం. సో అలా మానవ అక్రమ రవాణాకు గురైన 150 మంది మహిళలను ఆర్పిఎఫ్ పోలీసులు ఎవరైతే ఉంటారో వారు చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ రిస్క్స్ 150 గర్ల్స్ ఆర్ విమెన్ డ్యూరింగ్ పాన్ ఇండియా డ్రైవ్ ఆపరేషన్ మహిళా సురక్ష. ఓవర్ 7,000 పర్సన్స్ అరెస్టెడ్ ఫర్ ట్రావెలింగ్ అనాథరైజ్డ్లీ ఇన్ కోచెస్ రిజర్వ్డ్ ఫర్ విమెన్. అంటే మహిళల కోసం రిజర్వ్ చేయబడే సీట్లు ఏవైతే ఉంటారో రైలులో, అందులో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే తప్పుడు విధానంగా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని అరెస్ట్ చేశారు. 7,000 మందిని అని గుర్తుంచుకోండి, అంటే ఎవరైతే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారో వాళ్ళను. అండ్ 5,742 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్గనైజ్డ్ టు ఎడ్యుకేట్ ఆల్ ద రైల్ యూజర్స్ రిగార్డింగ్ దేర్ సేఫ్టీ అండ్ డూస్ అండ్ డోంట్స్. ఏం లేదు, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ మహిళా సురక్ష ఇటీవల వార్తలు ఇచ్చింది. దేనికి
దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించి అంటే రైల్వేలకు సంబంధించింది, ఆర్పిఎఫ్ సంబంధించింది, రైల్వే పోలీస్ ఫోర్స్ లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి మహిళలని మరియు అమ్మాయిలను కాపాడే ప్రోగ్రామ్. దేని నుండి కాపాడము? హ్యూమన్ ట్రాఫికింగ్ బలైన వారు ఎవరైతే ఉంటారో, హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన వారు ఎవరుతున్నారో వాళ్ళను పోలీసులు కాపాడుతున్నారు అన్నట్టు. అండ్ ఇటీవల ఆర్పిఎఫ్కి సంబంధించి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ మనం డిస్కస్ చేసాము. ఆపరేషన్ ఆహత్ గురించి డిస్కస్ చేసాం. ఆపరేషన్ ఆహత్ ఇది కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్నే కవర్ చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఆపరేషన్ నన్హే ఫరిష్తే ఆపరేషన్ నన్హే ఫరిష్తే. అండ్ ఇటీవల ఆపరేషన్ల విషయానికి వస్తే ఆపరేషన్ ఉపలబ్ధ్. సో ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్కి సంబంధించింది. ఈరోజు ఆపరేషన్ మహిళా సురక్ష. రైల్వేలకు సంబంధించిన సమాచారం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో రైల్వేకి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల రైల్వేలకు సంబంధించి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సర్టిఫై చేస్తున్న ఈట్ రైట్ సర్టిఫికేషన్ పొందిన 7వ రైల్వే స్టేషన్గా వైజాగ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇలా రైల్వేలకు సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన అన్ని అంశాలు కూడా ముఖ్యంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్ బెంగళూరుకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఏసీ టెర్మినల్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు. అండ్ రన్నింగ్ వాటర్ అక్వేరియం టన్నెల్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ బెంగళూరుకు సంబంధించి హుబ్లీ రైల్వే స్టేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మాస్క్డ్ ఆధార్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. మాస్క్డ్ ఆధార్. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే మాస్క్డ్ ఆధార్లను మాత్రమే వాడండి అని చెప్తుంది. మాస్క్డ్ ఆధార్ అంటే ఏంటంటే కామన్గా మనకు ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ పైన డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజిట్స్ అన్నీ కూడా మనకు విజిబిలిటీ ఉంటుంది ఆధార్ కార్డ్ పైన ఉండే డిజిట్స్. సో ఇక్కడ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే మనం ఏదైనా సిమ్ కార్డు కొనాలన్నా లేదా ఎవరికైనా ప్రూఫ్గా ఇవ్వాలన్నా లేదా ఏదైనా బుక్ చేసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు అడుగుతారు. అటువంటి సమయంలో ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో మనకు ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా, 12 అంకెల నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మొత్తం కనిపించే విధంగా ఇవ్వకండి ఆధార్. అందుకోసం మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు UIDAI వారు ఏం చెప్పారట అంటే ఈ ప్రత్యేకమైన మాస్క్డ్ ఆధార్ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఈ 12 అంకెల నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మొత్తం కూడా విజిబిలిటీ ఉండదు, కనబడదు. లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే కనబడతాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 0 1 2 12 డిజిట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మనకి ఈ పక్కన ఉన్న మాస్క్డ్ ఆధార్ విషయానికి వస్తే చూడండి ఓన్లీ 9012 మాత్రమే ఉంది. అంటే లాస్ట్ 4 డిజిట్స్ కనబడితే సరిపోతుంది. ఈ స్టార్ మార్క్ ఏదైతే ఉందో మనకి ఇంటూ మార్క్ ఉంటుంది. సో మాస్క్డ్ ఆధార్ని మాత్రమే మీరు సెల్ ఫోన్కి సంబంధించిన సిమ్ కార్డు కొనాలన్నా లేదా ఎక్కడైనా ఏదైనా బుక్ చేసుకోవాలన్నా ఇవ్వండి. ఎందుకంటే గోప్యత కూడా ప్రాథమిక హక్కే. జస్టిస్ పుట్టస్వామి కేసు అనేది ఉంటుంది భారతదేశంలో, చాలా ఇంపార్టెంట్ సంచలనమైన తీర్పు. 2017 సంవత్సరంలో సుప్రీంకోర్టు జస్టిస్ పుట్టస్వామి కేసులో ఒక ప్రత్యేకమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే గోప్యత కూడా ప్రాథమిక హక్కే. అండ్ ఆధార్ కార్డు కేసు కానివ్వండి వీటన్నిటికీ లింక్ చేసుకోండి. సో మాస్క్డ్ ఆధార్ అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో విజిబిలిటీ ఉండదు, లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. వీటిని మాత్రమే వాడుకోవాలి. పౌరులు ఎవరైతే ఉంటారో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం సౌకర్యాలను కూడా అందుబాటులో తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. సో ఈ విధంగా మనం ఏదైనా ఆధార్ కార్డుని కనుక ఇక్కడ సబ్మిట్ చేయాలంటే మాస్క్డ్ ఆధార్ని వాడండి. ఈ నెంబర్ ఏంటంటే అందరికీ రివీల్ అయిపోతుంది, నెంబర్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పారు. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మొక్క ద లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్గా ఇటీవల వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని సముద్ర ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన మొక్క ఆనవాళ్ళని కనుగొన్నారు. ఇది దాదాపు 180 కిలోమీటర్స్ 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందంట ప్లాంట్. ఒక మొక్క 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందంటే మామూలు విషయం కాదు. ఆ గ్రాస్ వెరైటీ దాని యొక్క పేరు ఏంటంటే పొసిడోనియా ఆస్ట్రాలిస్. గుర్తుంచుకోండి, పొసిడోనియా ఆస్ట్రాలిస్ ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఇప్పటివరకు గుర్తించబడిన అతిపెద్ద మొక్క, విస్తరించిన మొక్కగా దీన్ని గుర్తించడం జరిగింది. ఎక్కడ గుర్తించారట అంటే వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రాంతంలోని షార్క్ బే అనే ప్రాంతంలో గుర్తించారు శాస్త్రవేత్తలు. సో సేమ్ ఏదైతే ఉంటుందో సేమ్ గ్రాస్ లాగా ఉంటుంది. మనకు బయట కదా గడ్డి ఉంటుంది కదా, సో సేమ్ గ్రాస్ లాగానే వాటర్ లోపల ఉంటుంది. 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఒకే ఒక మొక్క అన్నట్టు ఇది. సో ఈ విధంగా పొసిడోనియా ఆస్ట్రాలిస్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ప్రత్యేకత ఏంటి అంటారు. సో అతిపెద్ద మొక్కగా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ప్రాంతాలను విస్తరించి ఉన్న మొక్కగా గుర్తింపు పొందింది.
అండ్ ఇటీవల ఆస్ట్రేలియాకి సంబంధించి ప్రత్యేకంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్కి సంబంధించిన సంరక్షణ చర్యలు కానివ్వండి, అండ్ కోలా సంరక్షణ కానివ్వండి. కోలా అంటే సేమ్ టెడ్డీ బేర్ లాగా ఉంటుంది. ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్, బుష్ ఫైర్స్కి చాలా కోలా చనిపోయాయి. వీటి సంరక్షణకి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల ఆస్ట్రేలియాకి సంబంధించి నూతన ప్రధానిగా అల్బనీస్ గారు ప్రత్యేకంగా ఎన్నికవడం జరిగింది. మనం తను చూసాం. స్కాట్ మారిసన్ గారి పదవి ముగిసింది. సో ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ పిఎం శ్రీ స్కూల్స్ అనే కాన్సెప్ట్ వార్తలు ఇచ్చింది. పిఎం శ్రీ స్కూల్స్, పిఎం శ్రీ స్కూల్స్, ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్. సో శ్రీ స్కూల్స్ గురించి ప్రత్యేకంగా ఎవరు ప్రకటించారంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకి సంబంధించి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమని చెప్పారంటే భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని మరింత అద్భుతంగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా శ్రీ స్కూల్స్ని అమలులోకి తీసుకొస్తాం. ఎందుకంటే ఇందులో అధునాతనమైన సాంకేతికతతో కూడిన విద్యను అందించడం కానివ్వండి, సో విద్యలో సంస్కరణలు తీసుకోవడం కానివ్వండి. జస్ట్ పిఎం శ్రీ స్కూల్స్ గురించి వ్యాఖ్యానించారు. ఎందుకోసం అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని మరింత విస్తృతంగా అమలు చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకానొక మీటింగ్లో ప్రకటించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మనకు పిల్లలకి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్కూళ్ళ విషయానికి వస్తే ఢిల్లీకి సంబంధించి బిజినెస్ బ్లాస్టర్స్ ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. చిన్నతనంలోనే స్కూల్ ఏజ్లోనే వ్యాపార రంగం పైన, బిజినెస్ పైన ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఢిల్లీకి సంబంధించి దేశ్కే మెంటార్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది. వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ పంజాబ్కి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకి ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో అమిత్ షా గారు భారత హోం మంత్రిత్వ శాఖకి సంబంధించి అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్కి సంబంధించి సహకార మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల అహ్మదాబాద్ ఎక్కడుంది? గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒలింపిక్ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒలింపిక్ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి శంకుస్థాపన చేస్తూ వార్తలు ఇచ్చారు హోంమంత్రి అమిత్ షా గారు. తన సొంత రాష్ట్రం. సో అహ్మదాబాద్ అంటే గుజరాత్లో ఉంది, గుర్తుంచుకోండి. దాదాపు 632 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ఖర్చు చేసేసి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా. ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ఒలింపిక్ లెవెల్. సో ఒలింపిక్ లెవెల్లో ప్రత్యేకంగా క్రీడాకారులను తయారు చేయడానికి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఉద్దేశించబడుతుంది. ఇప్పటికే గుజరాత్లో చాలా స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. మనకి నరేంద్ర మోదీ గారి స్టేడియం కానివ్వండి, లేదంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి, వాటికి తోడు ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఒలింపిక్ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇటీవల ఏ ప్రాంతంలో హోంమంత్రి అమిత్ షా గారు శంకుస్థాపన చేశారు, సో భూమి పూజ చేశారంటే అహ్మదాబాద్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి స్పోర్ట్స్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాల్సి అంటే ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. దేశంలోని మొట్టమొదటిసారి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్, దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటై వార్తలు నిలిచింది. సో దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనగానే గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అంటే క్రీడలకి సంబంధించిన వివాదాలు ఏమైనా తలెత్తినాయి అనుకోండి, ఆ వివాదాలకు పరిష్కారమే స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్, వివాదాల పరిష్కారాల కేంద్రం. అండ్ ఇక్కడ గుజరాత్ రాష్ట్రం వార్తలు వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇటీవల మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ సంబంధిత అంశంతో గుజరాత్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. మ్యారిటైమ్ అంటే సముద్ర ప్రాంతంలో తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్. అండ్ ఎట్ ద సేమ్ టైం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. ఎగ్జాంపుల్ మనకు దేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ అనగానే కెవాడియా ఈ ప్రాంతం గుర్తొస్తుంది. అండ్ లాస్ట్ 2 days బ్యాక్ కూడా గుజరాత్ రాష్ట్రంలోని కలోల్ అనే ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గర్భదీప నృత్యం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. గర్భదీప నృత్యము ఆర్ట్స్ అండ్ కల్చర్కి సంబంధించి అడుగుతారు. అండ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో దోలవీర వార్తలు నిలిచింది. వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్
సో కెనడాకి సంబంధించి దేశాధినేత జస్టిన్ ట్రూడో గారు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే దేశంలో హ్యాండ్ గన్ ఓనర్షిప్ పైన అనుమతులను ఫ్రీజ్ చేస్తూ ఒక ఉత్తర్వులను విడుదల చేశారు. హ్యాండ్ గన్ ఓనర్షిప్ అంటే ఏంటంటే ఇటీవల అమెరికాలో చోటు చేసుకున్న ఘటనలు కానివ్వండి, ఒక సాధారణ వ్యక్తికి కూడా తుపాకులు అనేవి ఉంటే చాలా వరకు అహింసకు దారి తీయచ్చు. చాలా ఏంటంటే మనకు అక్కడ క్రైమ్ అనేది చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు ఏం చెప్తున్నారంటే అలాంటి పరిస్థితులు మన దేశంలో కూడా ఉండకూడదు. సో ఏదైతే ఉంటుందో మార్కెట్లో ఈజీగా సులభంగా అందుబాటులో ఉండే గన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం. సో కెనడాకి సంబంధించి యాక్చువల్గా ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే వార్తాపత్రికల్లో సర్క్యులేట్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం హ్యాండ్ గన్స్ ఏవైతే ఉంటాయో అంటే తుపాకులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఓనర్షిప్ హక్కులపైన ప్రత్యేకమైన ఫ్రీజ్ చేస్తూ ఆంక్షలు విధిస్తూ వార్తలు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కెనడా అని గుర్తుంచుకోండి సరిపోతుంది, జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ చైనాకి సంబంధించి ఇటీవల షాంఘై చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడింది. షాంఘైలో లాక్డౌన్ కూడా అమల్లో ఉంది. చాలామంది వందల మంది కరోనా కారణంగా మరణించారు. సో లాస్ట్ ఒక 2 months బ్యాక్ చైనాలో కరోనా ఉధృతి పీక్ లెవెల్లో ఉండే. అటువంటి పరిస్థితుల్లో షాంఘై కానివ్వండి, బీజింగ్ కానివ్వండి ఈ నగరాల్లో లాక్డౌన్ ఉంది. సో ఇటీవల కొంత పరిస్థితి సద్దుమణిగింది. పరిస్థితి నియంత్రణలోకి రావడం ద్వారా షాంఘై యాజమాన్య వారు ఏం చెప్పారంటే, షాంఘై పరిపాలకులు ఏం చెప్పారంటే లాక్డౌన్ని ఎండ్ చేయడం జరిగింది. సో లాక్డౌన్ ముగియడం జరిగింది. దీన్ని మీడియా ప్రతినిధులు లాక్డౌన్ ఎండ్స్ అని చెప్పేసి ఆర్టికల్స్ రాశారు. లాక్డౌన్ ఎండ్స్, లాక్డౌన్ ముగిసింది అని చెప్పేసి ప్రత్యేకంగా శీర్షికలు ప్రచురించారు. సో ఇక్కడ చైనా ప్రభుత్వం ఏం చెప్పిందంటే లాక్డౌన్ ముగిసింది, లాక్డౌన్ ఎండ్స్ అనే పదాన్ని వాడకండి అని చెప్పేసి దీనిపైన ప్రత్యేకమైన ఆంక్షలు విధించింది. లాక్డౌన్ ముగిసింది అని రాయకండి, ఎందుకంటే ప్రజల్లో చాలా వరకు కూడా అప్రమత్తత అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక నియంత్రణ చర్యగా దీన్ని చెప్తామని చెప్పారు. సో లాక్డౌన్ ఎండ్స్ అనే పదాన్ని వాడొద్దు అని చెప్పేసి ఇటీవల ఏ దేశంలో ప్రత్యేకంగా ప్రభుత్వం ఆంక్షలు జారీ చేసింది అంటే చైనా, షాంఘై అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ చైనాకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. చైనాకి సంబంధించి ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి దేశం సింథటిక్ కనాబినాయిడ్స్ పైన నిషేధాజ్ఞలు విధించిన దేశం చైనా. ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా ఇటీవల చైనా వార్తలు నిలిచింది. అండ్ చైనా విషయానికి వస్తే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. జురాంగ్ రోయర్, జురాంగ్ అనేది చైనా యొక్క ఫైర్ గాడెస్ నేమ్, అగ్నిదేవత. జురాంగ్ రోయర్ ఏదైతే ఉంటుందో మార్స్ పైన ప్రత్యేక పరిశోధనలు చేస్తుంది. అండ్ ఇటీవల చైనా సృష్టించిన టోకోమ్యాక్ కృత్రిమ సూర్యుడు అనే అంశాన్ని మనం చూసాము. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి ప్రత్యేకంగా మనకు షిజువాన్ 21 నియో 01 రోబో శాటిలైట్ వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల స్పేస్ డెబ్రీకి సంబంధించి అండ్ ఇటీవల చైనాకి సంబంధించి పాపులేషన్ నియంత్రణ చర్యలు కానివ్వండి వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ బైహతాన్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాం, వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ పర్సన్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీస్. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీస్కి నూతన డీజీగా, నూతన డైరెక్టర్ జనరల్గా వార్తలు ఇచ్చిన ఫస్ట్ పర్సన్ జుల్ఫికర్ హసన్. జుల్ఫికర్ హసన్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. 1988 క్యాడర్ ఐపీఎస్. ఏ క్యాడర్ ఐపీఎస్ అని అడగరు, జస్ట్ సీనియర్ ఐపీఎస్ అధికారి అని గుర్తుంచుకోండి. సీనియర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ సంబంధించి సివిల్స్ అధికారి. సో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ సీనియర్ ఐపీఎస్ అధికారి జుల్ఫికర్ హసన్ గారు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీస్ నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నియామకం గుర్తుంచుకోండి. సో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీస్కి నూతన హెడ్, నూతన డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి జుల్ఫికర్ హసన్ గారు అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా వార్తలు నిలిచారు. సో ఎస్ఎల్ దాసెన్ గారు డీజీగా, నూతన డీజీగా వార్తలు నిలిచారు. నూతన డైరెక్టర్ జనరల్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా డీజీ అనే పదం వార్తలు ఇచ్చిందనుకోండి ఆ డిపార్ట్మెంట్కి హెడ్ అన్నట్టు. నూతన డీజీగా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి సశస్త్ర సీమా బల్కి నూతన డీజీగా, నూతన డైరెక్టర్ జనరల్గా వార్తలు నిలిచిన నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఎస్ఎల్ దాసన్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సీనియర్ ఐపీఎస్ అధికారిని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచిన ఒక
మ్యూజిక్కి సంబంధించిన ప్రసిద్ధుడు, సంగీత విద్వాంసుడు అని గుర్తుంచుకోండి. తనకు సంబంధించి సంతూర్ వాయిద్య పరికరం, ఇటీవల సంతూర్ వాయిద్య పరికరం ప్రత్యేకంగా తరచూ వార్తలు నిలుస్తుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రముఖ సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అనారోగ్య సమస్యల కారణంగా. తన పేరు ఏంటంటే పండిట్ భజన్ సోపోరి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సంగీత రంగం, మ్యూజిక్ ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. సో తనకు సంబంధించిన ప్రత్యేకమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ విద్వాంసులు తరచూ మరణిస్తూ వార్తలు నిలుస్తున్నారు. సంతూర్ వాయిద్య పరికరానికి సంబంధించిన ప్రసిద్ధులను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడల విషయానికి వస్తే ప్రత్యేకంగా ఇండియన్ హాకీ జట్టు అనేం కాదు, యాక్చువల్గా ఇటీవల ముగిసిన మెన్స్ ఆసియా కప్ మెన్స్ హాకీ ఏషియా కప్ అంటే ఆసియా ఖండానికి సంబంధించిన పురుషుల హాకీ టోర్నమెంట్ విజేతగా ఎవరు వార్తలు ఇచ్చారంటే సౌత్ కొరియా జట్టు గెలిచింది, దక్షిణ కొరియా. అండ్ ఇందులో థర్డ్ పొజిషన్లో అంటే బ్రాంజ్ మెడల్ని గెలుస్తూ వార్తలు నిలిచింది భారత జట్టు. ఈ రెండు గుర్తుంచుకోండి, విజేత మరియు భారత జట్టు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ జరిగింది అంటారు, జకర్తా, ఇండోనేషియా రాజధాని, ప్రస్తుత రాజధాని జకర్తాలో మెన్స్ హాకీ ఏషియా కప్ ఇటీవల ముగిసింది. అందులో భారతదేశం థర్డ్ పొజిషన్ కాంస్య పథకాన్ని గెలుపొందింది. అండ్ విజేత ఎవరంటే సౌత్ కొరియా అని గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగిందంటే ప్రస్తుతం ఇండోనేషియాకి సంబంధించిన రాజధాని జకర్తా అనే ప్రాంతంలో. ఇండోనేషియాకి సంబంధించిన ప్రస్తుత రాజధాని అంటున్నాను. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇండోనేషియాకి సంబంధించి నూతన రాజధానిగా నుసంతరా అని మనం చూడబోతున్నాం. నుసంతరా గుర్తుంచుకోండి, నుసంతరా. సో వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి దరెన్ సమీ అనే ఒక పర్సన్, ఇతను ఈరోజు ప్రత్యేకంగా పాకిస్తాన్కి సంబంధించిన ఒక పురస్కారాన్ని, ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. అదేంటంటే సితారాయే పాకిస్తాన్ అనే ఒక ప్రత్యేకమైన పురస్కారానికి గ్రహీతగా వార్తనిచ్చిన ప్రముఖ క్రీడాకారుడు ఎవరు, ఏ క్రీడకి సంబంధించిన వాడు అంటే దరెన్ సమీ. క్రీడాకారుడి పేరు. ఏ క్రీడకి సంబంధించి అంటే ఇతను క్రికెటర్. ఏ జట్టుకు సంబంధించిన వాడంటే వెస్టిండీస్ జట్టుకి మాజీ కెప్టెన్, ఒకప్పుడు కెప్టెన్గా గుర్తింపు పొందారు, ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. సో దరెన్ సమీ 38 సంవత్సరాల దరెన్ సమీని పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటి, పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే 3వ అత్యున్నత పురస్కారం సితారయే పాకిస్తాన్. ఈ పురస్కారానికి దరెన్ సమీని ఎంపిక చేశారు, క్రీడాకారుని ఎంపిక చేశారు, అది కూడా వెస్టిండీస్ క్రీడాకారుని. కారణం ఏంటంటే గడిచిన 7-8 ఏళ్ల నుండి పాకిస్తాన్కి పర్యాటక జట్టు రావట్లేదు, అంటే పర్యటించే జట్టు రావట్లేదు. కానీ వెస్టిండీస్ సంబంధించిన క్యాప్టెన్సీ, ఇతను క్యాప్టెన్గా ఉన్నప్పుడు వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. ఆ విధంగా కొంతవరకు క్రీడలకు మేము రక్షణ ఇవ్వగలుగుతున్నామని చెప్పేసి, ప్రపంచానికి చాటి చెప్పగలుగుతున్నామని చెప్పేసి పాకిస్తాన్ భావించింది. సో ముఖ్యంగా పాకిస్తాన్తో క్రీడల పునరుద్ధరణ విషయంలో కీలక పాత్ర పోషించడంలో గుర్తింపు పొందిన వ్యక్తి దరెన్ సమీకి పాకిస్తాన్ ప్రభుత్వం సితారయే పాకిస్తాన్ అనే ఒక ప్రత్యేక గుర్తింపునిస్తూ వార్తలు నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు. యాక్చువల్గా క్రీడలకు సంబంధించి ప్రత్యేకంగా థామస్ కప్ పైన, ఉబర్ కప్ పైన, ఐపీఎల్ పైన ఇటీవల కాలంలో ఏవైతే వార్తలు నుంచో ఒకసారి సపరేట్గా చూడండి. సో ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్లను అమలు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జిఎస్టీ వసూల విషయానికి వస్తే 1.41 lakh crores ఇన్ ద మంత్ ఆఫ్ మే అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. అండ్ మహిళా సురక్ష, ఆపరేషన్ మహిళా సురక్ష, మహిళలను కాపాడడానికి ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒక ప్రోగ్రెస్ గురించి చూసాం. అండ్ నెక్స్ట్ మాస్క్డ్ ఆధార్, రెగ్యులర్ ఆధార్ కార్డు మధ్యలో డిఫరెన్స్ చూసాం. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద మొక్కగా గుర్తింపు పొందిన ఒక ప్రత్యేకమైన మొక్క పోసిడోనియా ఆస్ట్రాలిస్ ఇటీవల ఆస్ట్రేలియాకి సంబంధించి గుర్తించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. అండ్ ప్రత్యేకంగా విద్యా వ్యవస్థను మరింత విస్తృతపరచాలి, మరింత అద్భుతంగా అమలు చేయాలని చెప్పేసి. అండ్ ఒలింపిక్ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇనాగ్రేషన్ చేస్తూ అమిత్ షా గారు వార్తలు ఇచ్చారు అహ్మదాబాద్, గుజరాత్లో. అండ్ పర్సనల్ హ్యాండ్ గన్స్ పైన నిషేధాజ్ఞలను విధిస్తూ కెనడా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.
అండ్ చైనాలో షాంఘైలో ముఖ్యంగా లాక్డౌన్ ముగిసింది అనే పదం పైన నిషేధాజ్ఞ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే జుల్ఫికర్ హసన్ గారు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి నూతన డీజీగా వార్తలు నిలిచారు. అండ్ సశస్త్ర సీమా బల్కి సంబంధించి నూతన డీజీగా వార్తలు ఇచ్చిన ఎస్ఎల్ దాసన్ గారు. అండ్ నెక్స్ట్ పండిట్ భజన్ సోపోరి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో గుర్తింపు పొందారంటే సంగీత ప్రపంచం, సంతూర్ వాయిద్య పరికరానికి సంబంధించి ప్రసిద్ధులు. అండ్ క్రీడల విషయానికి వస్తే భారత పురుషుల జట్టు ఇటీవల ముగిసిన మెన్స్ హాకీ ఏషియా కప్లో 3rd పొజిషన్లో వార్తలు ఇచ్చింది. విజేతగా సౌత్ కొరియాను గుర్తుంచుకోండి. అండ్ వెస్టిండీస్ సంబంధించిన మాజీ క్రికెటర్ దరెన్ సమీకి పాకిస్తాన్ ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటి 3rd హైయెస్ట్ పురస్కారం ఏంటంటే సితారే పాకిస్తాన్. క్రీడల పునరుద్ధరణలో తన పాత్ర అద్భుతం అని చెప్పేసి తనకు ప్రత్యేకమైన పురస్కారాన్ని ఇస్తూ పాకిస్తాన్ వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.